ఒరిజినల్ పైన పెట్టి కట్ చేసేటప్పుడు కూడా ఎక్కడెక్కడ మనకు క్లాత్ సరిపోతుంది అనేది చూసుకొని పెట్టండి. ఎక్కువ జాయింట్లు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ క్లాత్ ఎక్స్ట్రా ఉంటే కనుక ఇట్లా చిన్నగా జరిపేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అనేది పక్కన పెట్టుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈరోజు వీడియోలో భుజాలు జారకుండా బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దామండి. అయితే మనకు ఎక్కువ మటుకు ఏంటంటే భుజాలు జారిపోయే ప్రాబ్లం ఎక్కువ మందికి ఉంటుంది. సో భుజాలు ఎందుకు జారుతుంది అనేది కూడా మీకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నెక్ షోల్డర్ పెడితే ఎంత పెడుతున్నాము అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అయితే చాలా మందికి ఏంటంటే స్టిచ్చింగ్ బాగానే చేసుకుంటారు, కటింగ్లోనే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటే తీరా బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత భుజాలు అట్లా జారుతూ ఉంటాయి. సో అందుకోసం మన దగ్గర పేపర్ ప్యాటర్న్స్ అయితే అందుబాటులో ఉన్న విషయం మీకు అందరూ కూడా తెలుసు కదా. సో పేపర్ ప్యాటర్న్లో మనకి నడుము రోజు 26 దగ్గర నుంచి నడుము రోజు 40 వరకు మొత్తం 8 సైజుల ప్యాటర్న్స్ 3 మోడల్స్లో అవైలబుల్గా ఉన్నాయి. క్రాస్ కటింగ్, ప్రిన్సెస్ కటింగ్, బోట్ నెక్ కటింగ్ 3 మోడల్స్లో అవైలబుల్గా ఉన్నాయి అనమాట. అయితే ఈరోజు మీకు ఎక్కువ మటుకి డైలీ వేసుకునే బ్లౌజెస్ 3 డాట్స్ విత్ షేప్ బెట్ క్రాస్ కటింగ్ ప్యాటర్న్ మోడల్ ఎక్కువ వేసుకుంటారు కదా. సో క్రాస్ కటింగ్ బ్లౌజ్ని ఈజీగా భుజాలు జారకుండా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. దీనికోసం మన దగ్గర ఉన్న పేపర్ ప్యాటర్న్ అయితే తీసుకున్నాను. సో ఈ పేపర్ ప్యాటర్న్లో వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా బ్యాక్ నెక్ పార్ట్ కోసం ఒక పీస్ వస్తుంది. వచ్చేసి రెగ్యులర్గా వేసుకునే డీప్ నెక్ ఉంటుంది. తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇదిగోండి రెగ్యులర్గా వేసుకునే డీప్ నెక్ అనేది ఉంటుంది. ఫ్రంట్ పార్ట్కి సంబంధించి ఒక షేప్ బెల్ట్, అదేవిధంగా మీడియం లెంత్లో ఒకటి హ్యాండ్ పీస్ వస్తుంది. ఇలా మొత్తం 4 పీసులు అయితే వస్తాయి అనమాట. సో క్లాత్ని ఫోల్డింగ్ చేసి పెట్టేసుకొని కట్ చేసుకుంటాం కాబట్టి మొత్తం మనకి బ్లౌజ్ రెడీ అవ్వడానికి కావాల్సిన పీసెస్ అన్ని కూడా ఉంటాయి ఈ ప్యాటర్న్లో. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నడుము లూజు 28 ఇంచులు ఉన్న ఈ ప్యాటర్న్లో కుట్టిన తర్వాత ఏ మెజర్మెంట్తో ఈ బ్లౌజ్ రెడీ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5, అంటే ఖర్చుతో కలిపి 14.5 ఉంటుంది. ఖర్చుల బోను మొత్తం 13.5 రెడీ అవుతుంది. బ్యాక్ నెక్ డీప్ 9.5, చెస్ట్ లూజు 32, నడుము లూజు 38. అయితే చెస్ట్ లూజు 32 ఇంచులు ఉంది కదా, 31 ఇంచు, 31.5, 32, 32.5 ఇట్లా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటుగా ఉన్నా కూడా ఈ ప్యాటర్న్ అనేది సెట్ అవుతుంది అనమాట. తర్వాత నడుము లూజు 28 ఉంది. ఒకవేళ 27 వచ్చేలాగా పెట్టాలంటే పెట్టవచ్చు. 27.5, 28, 28.5 వచ్చేలా కూడా ఈ ప్యాటర్న్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. చెస్ట్ లెంత్ వచ్చేసి 12 ఇంచులు ఇస్తున్నాం. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6.5, హ్యాండ్ లెంత్ 5 ఇంచెస్, హ్యాండ్ లూజు 10.5. అయితే హ్యాండ్ లెంత్ వచ్చి 5 ఇంచెస్ ఇస్తున్నాం కదా, మీకు కావాలంటే ఎల్బో హ్యాండ్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నాం. సో మొత్తం కూడా బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత మెజర్మెంట్ అనమాట ఇది. సో ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకొని ఫస్ట్ బ్యాక్ పార్ట్ డ్రా చేసుకుందాం. అయితే లైనింగ్ పీస్ నీట్గా అద్దేసి ఆరేసి ఐరన్ చేసి పెట్టేసుకోండి. ఇలా తీసుకున్న పీస్ని ఓపెన్స్ అటువైపున ఫోల్డింగ్ మన వైపునకు వచ్చేలాగా పెట్టాలి. కింద హెచ్చు తగ్గు లేకుండా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఈ పేపర్ని కరెక్ట్గా చివరి నుంచి పెట్టేసుకోండి. ఇలా పెట్టేటప్పుడు పేపర్ కటింగ్ ఏదైతే స్ట్రేట్ పీస్ ఉందో ఇది ఈ ఫోల్డింగ్కి సమానంగా వచ్చేలాగా పెట్టండి. ఇది మీరు ఈ చివరన కొంచెం ముందుకు జరిపినా కూడా ఇటువైపున పావించు తేడా వచ్చేస్తుంది. ఇది కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా సమానంగా వచ్చేలాగా చూసి పెట్టేసుకోండి. తర్వాత ఇది వచ్చేసి మనకు సైడ్న ముడతలు రాకుండా క్రాస్ కూడా ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా లైట్గా క్రాస్ ఇస్తాం. ఏంటంటే మనకు తీరా మొత్తం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత కింద ముడతలు రాకుండా ఉంటుందన్నమాట. ఎక్కువ మందికి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి సో ఈ ప్యాటర్న్లో మనకు అట్లాంటి మిస్టేక్స్ అన్నీ కూడా మీరు చేస్తున్న మిస్టేక్స్ కవర్ చేసుకుంటూ ప్యాటర్న్ అనేది ప్రిపేర్ చేసినాం కాబట్టి మీకు ఈ సైడ్న ముడతలు రావడం కానీ భుజాలు జారకుండా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. అంటే కుట్టేటప్పుడు కూడా ఎక్కడ సాగదీయొద్దు, మళ్ళీ నిదానంగా నీట్గా స్టిచ్ చేసుకుంటే భుజాలు జారకుండా బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. ఇలా డ్రా చేసిన తర్వాత ఎక్కడైతే నాచెస్ ఇస్తామో నాచెస్ ఇచ్చిన దగ్గర ఇట్లా మార్కింగ్ చేసుకొని ఈ పీస్ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత వచ్చేసి మనకు హ్యాండ్ పీస్ తీసుకుందాం. అయితే ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్ వచ్చి మనం ఎల్బో హ్యాండ్ పెట్టాలి అనుకుంటున్నాం. ఇది 6 ఇంచులు పెడతాము. ఖర్చులన్నీ కూడా 5 ఇంచులు రెడీ అవుతుంది. ఒకవేళ ఎల్బో హ్యాండ్ పెట్టాలి అంటే కింద హెచ్చు తగ్గు లేకుండా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసి కట్ చేయండి ఆ పీస్ని. హ్యాండ్ లెంత్ వచ్చేసి ఒక 9.5 ఇంచులు అనుకోండి. ఖర్చుతో కలుపుకొని మనకు 10.5 ఇంచులు అవుతుంది. ఇలా 10.5 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకునే దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ డ్రా చేసుకున్న లైన్ దగ్గర ఇదిగోండి పేపర్ వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకోవాలి కరెక్ట్గా. ఇలా కర్వ్ షేప్ అనేది డిస్టర్బ్ చేయొద్దు. మనకు హ్యాండ్ లెంత్ ఎంత కావాలంటే అంత లెంత్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కర్వ్ షేప్ మాత్రం ఇదే విధంగా ఉంచేసుకోవాలి. ఇట్లా వచ్చేలాగా పెట్టేసుకొని ఈ పీస్ ఎట్లుందట్లా చుట్టూ మార్కింగ్ చేసుకుందాం. ఈ కింద వైపులో చేయాల్సిన పని లేదు, లెంత్ పెంచినాం కాబట్టి జస్ట్ ఈ సైడ్ వరకు చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఎక్కడెక్కడైతే నాచెస్ ఇచ్చామో ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు ఖర్చు లైన్, ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నామనే గుర్తు కోసం, ఇది మనకు మధ్యలోంచి జాయింటింగ్ చేసుకోవాలని గుర్తు కోసం. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఈ పేపర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్ ఈ లైన్ ఏదైతే ఉందో
ఈ లైన్ ఈ విధంగా చివరి వరకు ఎక్స్టెండ్ చేసేసుకోండి. మనకి లాస్ట్‌లో హ్యాండ్ లూజ్ ఎంత ఉంది ఈ మోచేతి వరకు అనేది చూసుకొని మళ్ళీ కుట్టు వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు హ్యాండ్ కటింగ్. ఇక్కడ వరకే హ్యాండ్ కటింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పీస్‌ని తీసుకుందాం. ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ కూడా మనకు స్ట్రెయిట్ కటింగ్ పెట్టాలి అనుకుంటే స్ట్రెయిట్‌గా ఇట్లా పెట్టేసుకొని చుట్టూ డ్రా చేసుకోండి. క్రాస్ కటింగ్ పెట్టాలి అనుకుంటే ఈ హ్యాండ్ కర్వ్ షేప్ ఉన్న వైపున ఈ చంక భాగం వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఈ పీస్ కూడా అంతే చుట్టూ డ్రా చేసుకొని ఎక్కడెక్కడైతే నాచెస్ ఇచ్చామో నాచెస్ ఇచ్చిన ప్రతి చోట మార్కింగ్ చేసేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్‌ని కూడా పక్కన పెట్టేసుకొని మనకి క్రాస్ బెల్ట్ ఉంటుంది కదా, క్రాస్ బెల్ట్ పీస్‌ని తీసుకుందాం. అయితే మనకి ఇక్కడ లైనింగ్‌లో మొత్తం 4 పీసులు తీసుకోవాలి. సో దీనికోసం ఫస్ట్ ఇదిగోండి ఈ చివరి నుంచి కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ ఈ పీస్ ఎట్లుందో అట్లా మార్కింగ్ చేసుకుందాం. తర్వాత ఈ పక్కనే ఎలా అడ్జస్ట్‌మెంట్ అవుతే అలా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ వైపున కూడా చుట్టూ మార్కింగ్ చేసేసుకుంటే మనకి లైనింగ్ పీసుల్లో నుంచి 4 షేప్ బెల్టులు వచ్చేస్తాయి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ మధ్యలో ఘాటు పెట్టుకున్నాం. ఇక్కడ కూడా చిన్నగా మార్కింగ్ చేసుకుంటే ఉక్సుల పట్టి వైపున జాయిన్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్ పీస్, ఫ్రంట్ పార్ట్‌కి సంబంధించి షేప్ బెల్ట్ ఈ పేపర్ ప్యాటర్న్ పెట్టేసుకొని డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పీసులు ఎట్లున్నాయి అట్లా కట్ చేసుకొని ఒరిజినల్ పైన పెట్టేసుకొని ఒరిజినల్ పీస్ ఒక 1/2 ఇంచ్ అట్లా చుట్టూ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని పీస్ మొత్తం కూడా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసిన తర్వాత మనకి ఎక్కడెక్కడైతే నాచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నామో ఈ మార్కింగ్ చేసుకున్న ప్రతి చోట్ల కూడా ఈ విధంగా చిన్న ఘాట్లు పెట్టేసుకోవాలి. ఏంటంటే మనం డాట్స్ వేసుకోవడం, సైడ్ జాయింట్ చేసుకోవడం అవన్నీ కూడా ఎక్కడ చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్ లేకుండా కరెక్ట్‌గా నాచెస్ ఇస్తామన్నమాట. ఈ నాచెస్ ప్రకారంగా మీరు సైడ్ జాయింట్ కానీ డాట్స్ కానీ వేసేసుకుంటే ఈ నడుము రోజుకి మనం మెజర్మెంట్ పైన అంటే లేబుల్ షీట్ పైన ఏదైతే మెజర్మెంట్ ఇచ్చినామో అదే మెజర్మెంట్ ప్రకారంగా బ్లౌజ్ అనేది రెడీ అవుతుందన్నమాట. ఒరిజినల్ పైన పెట్టి కట్ చేసేటప్పుడు కూడా ఎక్కడెక్కడ మనకు క్లాత్ సరిపోతుంది అనేది చూసుకొని పెట్టండి. ఎక్కువ జాయింట్లు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ క్లాత్ ఎక్స్ట్రా ఉంటే కనుక ఇట్లా చిన్నగా జరిపేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అనేది పక్కన పెట్టుకోవచ్చు. ఏదైనా డిజైన్ చేసుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని అన్ని పీసులు కూడా కట్ చేసుకుందాం. కట్ చేసిన తర్వాత దీని స్టిచ్చింగ్ ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ బ్యాక్ పార్ట్ పీస్ తీసుకుందాం. ఈ బ్యాక్ పార్ట్ పీసు ఒరిజినల్ వచ్చేసి నెక్ కట్ చేయొద్దు ఫస్టే. దీన్ని ఇట్లనే ఉంచేసుకొని ఓపెన్ చేసుకోవాలి. ఈ రాంగ్ సైడ్ పైన ఈ లైనింగ్ పీస్ ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని మీరు కావాలి అనుకుంటే గుండు పిన్నులు పెట్టేసుకోండి. లేదు మేము డైరెక్ట్ స్టిచ్ చేసుకోగలుగుతాము అనుకుంటే డైరెక్ట్ స్టిచ్ చేసుకోండి. అయితే స్టిచ్ చేసుకునేటప్పుడు మాత్రం నడుము దగ్గర నుంచి ఫస్ట్ కుట్టాలి. ఏంటంటే మనకు స్ట్రెయిట్ పార్ట్ అనేది ఫస్ట్ స్టిచ్ చేస్తే రౌండ్ నెక్ చంక భాగాలు అవన్నీ కూడా ఈజీగా కుట్టొచ్చు. అందుకోసం ఈ కింద వైపు నుంచి ఫస్ట్ కుట్టి మిగతా పీస్ అంతా కూడా తర్వాత స్టిచ్ చేసుకోవాలి. ఈ పీస్ మొత్తం కూడా కుట్టి ఎక్స్ట్రా ఏదైతే 1/2 ఇంచ్ తీసుకున్నామో ఈ ఒరిజినల్ పీస్ 1/2 ఇంచ్ మొత్తం కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఏది మనకు షేప్ బెల్ట్ పీసులు తీసుకుందాం. ఈ షేప్ బెల్ట్ పీస్ కూడా అంతే ఇదిగోండి ఈ విధంగా లైనింగ్ పక్కన పెట్టేసుకొని దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. ఒరిజినల్ పీస్‌ని ఓపెన్ చేసుకొని ఈ లైనింగ్ పీస్ కూడా ఇదిగోండి ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా ఓపెన్ చేసుకోవాలి దీన్ని. అంటే మనకి ఇక్కడ ఘాటు పెట్టుకున్నాం కదా ఉక్సుల పట్టి వైపున జాయిన్ చేసుకోవాలి అని చెప్పి ఇవి పక్కన పక్కన ఉండాలి. ఈ విధంగా ఇట్లా వచ్చేలాగా పెట్టి లైనింగ్ గుర్జలు చుట్టూ జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి. సో దేని దానికి ఇట్లా ఫోల్డింగ్ చేసి పెట్టేసుకుంటే మనకి ఈజీ ఉంటుంది. లేదు అంటే ఒక చిన్న గుండు పిన్ను పెట్టేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఈ పీస్ పక్కన పెట్టేసుకొని హ్యాండ్ పీసులు తీసుకుందాం. ఇది కూడా అంతే. ఈ లైనింగ్ పీస్‌ని ఫస్ట్ పక్కన పెట్టేసుకోవాలి. ఒరిజినల్ పీస్ ఏదైతే ఉందో ఒరిజినల్ పీస్‌ని ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా ఓపెన్ చేసుకోవాలి. ఇట్లా ఓపెన్ చేసుకొని ఇప్పుడు దీనిపైన ఇదిగోండి ఈ పీస్ పెట్టేసుకొని లైనింగ్ పీస్ ఈ లైనింగ్ పీస్‌ని కూడా ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా ఓపెన్ చేసుకోవాలి. ఇట్లా ఓపెన్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నాము అనే గుర్తు కోసం చిన్న నాచ్ ఇచ్చాం. ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా. ఈ మార్కింగ్ 2 కూడా పక్కన పక్కన ఉండాలి. ఈ హ్యాండ్ ఇట్లా తిరిగేయొద్దు మళ్ళీ దూరం కూడా వెళ్ళిపోవద్దు. ఈ లోతులు తీసుకునే 2 పార్ట్స్ కూడా ఇట్లా పక్కన పక్కన వచ్చేలాగా పెట్టి మీకు వీలైతే గుండు పిన్ను పెట్టుకోండి. లేదు అంటే డైరెక్ట్ స్టిచ్ చేసుకుంటాము అంటే స్టిచ్ చేసుకోండి. అయితే ఏంటంటే గుండు పిన్ను పెట్టుకుంటే ఇది తిరగమరగ లేకుండా ఉంటదన్నమాట. ఇదిగోండి ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని కూడా ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టేసుకోండి. అంటే లైనింగ్ గొడ్జలు జాయింటింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి హ్యాండ్. మీకు కావాలంటే కింద పైపింగ్ వేసుకోవచ్చు. లేదు అంటే బ్యాక్ పార్ట్‌లో నడుం బెల్ట్ ఎట్లయితే వేస్తామో హ్యాండ్ పీస్ కూడా చేయి పట్టి వేసుకోవచ్చు. అది మీ చాయిస్ బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను దీనికి పైపింగ్ వేస్తాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ పీసులు తీసుకుందాం. ఇది కూడా అంతే లైనింగ్ పీస్‌ని పక్కన పెట్టేసుకొని ఈ ఒరిజినల్ పీస్‌ని ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా ఓపెన్ చేసుకొని ఇప్పుడు దీనిపైన లైనింగ్ పీస్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ పీస్ కూడా అంతే కరెక్ట్‌గా ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా ఓపెన్ చేసుకోవాలి. ఇట్లా ఓపెన్ చేసుకుంటే ఏందంటే ఈ నెక్కులు 2 కూడా పక్కన పక్కన వచ్చేస్తాయి. సో ఇట్లా రావడం వల్ల ఏందంటే లెఫ్ట్ రైట్ 2 పార్ట్స్ రెడీ అవుతాయి. ఇక్కడ గాని తిరగమరగా చేసిండ్రు అంటే ఇది ఒకటి వైపునకి 2 పార్ట్స్ రెడీ అవుతాయి. అదొకసారి గుర్తుపెట్టుకోండి. అదే విధంగా మీకు ఇంటూ మార్క్ పెట్టుకోవచ్చు.
ఇంకా లేదు గుండు పిన్ను పెట్టేసుకుంటాము అంటే చిన్న గుండు పిన్ను పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు గుండు పిన్ను తీయకుండా చుట్టూ కుట్టి తర్వాత లాస్ట్లో పిన్ను తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకుందాం. పీసులు మాత్రం నెక్ పార్ట్స్, చంక భాగం కానీ, కింద కర్వ్ షేప్ కానీ, ఏ పీసు హ్యాండ్స్, షేప్ బెల్ట్, బ్యాక్ పార్ట్ అన్నీ కూడా ఏమాత్రం సాగకుండా నిదానంగా పాదాన్ని ఎత్తుకుంటూ స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకుందాం. ఇలా ఎక్స్ట్రా పీసులు అంతా కట్ చేసిన తర్వాత డాట్స్ వేసుకుందాం. ఇదిగోండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ పీస్ తీసుకుందాం. అయితే డాట్ వేసుకునేటప్పుడు మనకు ఆల్రెడీ మార్కింగ్ చేసుకునే దగ్గర ఘాటు పెట్టుకున్నాం కాబట్టి ఈ ఘాటు దగ్గర నుంచి ఖచ్చితంగా 4 ఇంచులు వచ్చేలాగా డాట్ పొడవు అనేది తీసేసుకోండి. ఒకవేళ ఈ బ్లౌజ్ లెంత్ మరీ ఎక్కువ తీసుకోవాలి, ఒక 1 ఇంచు బ్లౌజ్ లెంత్ పెంచాలి అనుకుంటే ఒక 4.5 ఇంచుల డాట్ పొడవు వేసుకోవచ్చు. మినిమం 4 ఇంచులు అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. తర్వాత డాట్ వెడల్పు వచ్చేసి ఇటువైపున 1/2 ఇంచు, ఇటువైపున 1/2 ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఈ కార్నర్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ వరకు ఇదిగోండి ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. సో డాట్ వెడల్పు వచ్చేసి ఖచ్చితంగా 1 ఇంచ్ ఉండాలన్నమాట. పొడవు 4.5 ఇంచులు కూడా పెట్టేసుకోవచ్చు, కానీ 3.5 ఆ టైప్లో మాత్రం పెట్టొద్దు. సేమ్ ఇటువైపున కూడా ఇదిగోండి కింద నుంచి 4 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోండి. డాట్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచ్ అటువైపున, 1/2 ఇంచ్ ఇటువైపున మార్కింగ్ చేసుకొని పైనుంచి కార్నర్ వరకు ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు డాట్స్ వేసుకుందాం. డాట్ వేసుకునేటప్పుడు ఏదైతే మధ్యలో మార్కింగ్ ఉందో ఈ మార్కింగ్ని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి పట్టేసుకుంటే డాట్ వెడల్పు 1/2 ఇంచు కరెక్ట్ వస్తుంది. ఒక పాయింట్ మీరు ఎక్కువనే వచ్చేలాగా చూసుకోండి, కానీ 1/2 ఇంచుకు తక్కువ అస్సలు రావద్దు అనమాట. ఈ డాట్ వెడల్పు ఒకవేళ తక్కువ వేస్తే భుజాలు జారిపోతుంది బ్లౌజ్, అదొకటి గుర్తుపెట్టేసుకోండి. ఇంకో డాట్ కూడా వేసేసుకుందాం. ఇలా డాట్స్ వేసిన తర్వాత ఈ డాట్ ఖర్చుని సైడ్కి వచ్చేలాగా పెట్టేసుకొని ఈ విధంగా రబ్ చేసుకోండి. రెండు కూడా సైడ్స్కి వచ్చేలాగా పెట్టేసుకోవాలి. తర్వాత కింద వైపున మీకు కావాలి అంటే పైపింగ్ వేసుకోవచ్చు, లేదు అంటే నడుం బెల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను నడుం బెల్ట్ వేస్తున్నాను. 1.5 లేదంటే 1.5 వెడల్పు వచ్చేలాగా ఒక స్ట్రేట్ పీస్ తీసుకోవాలి. మనకు స్ట్రేట్ పీస్ లేకపోతే ఇలా జాయింట్ కూడా చేసుకోవచ్చు. ఈ పీస్కి ఒకవైపున 1/2 ఇంచు ఫోల్డింగ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా ఈ కుట్టు వేసుకున్న ఖర్చు పైకి వచ్చేలాగా పెట్టేసుకొని ఈ కింద వైపు నుంచి మనం ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఇస్తాము, కుట్టేటప్పుడు మాత్రం 1/2 ఇంచుకు తగ్గించి అంటే ఒక పాయింట్ అంతటా తగ్గించి ఈ ఖర్చు అనేది పెట్టి కుట్టేసుకోవాలి. అయితే ఈ డాట్ వేసుకునే దగ్గర మాత్రం చిన్న మెలిక మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి రెండు వైపులో కూడా. ఏంటంటే మనకు హెమ్మింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది, బ్లౌజు వేసుకున్న తర్వాత కూడా కంఫర్ట్గా ఉంటుంది నడుము దగ్గర, లేదంటే వీపు భాగం దగ్గర పట్టేసినట్టు ఉంటుంది. అదొకసారి చూసుకోండి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనకు ఈ ఖర్చు ఇట్లనే ఉంచి ఈ పీస్ మాత్రమే పైకి తీసుకొని టాప్ స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిగతా పీస్ అంతా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలి. మీకు వీలైతే దూరం కుట్టు వేసుకోండి, లేదంటే డైరెక్ట్ హెమ్మింగ్ చేసుకుంటాము అంటే ఇదే విధంగా వదిలేసుకోవచ్చు. నేను జస్ట్ ఏం చేస్తాను అంటే ఒక 2 ఇంచుల వరకు వేస్తాను కుట్టు, మిగతా పార్ట్ ఏది కూడా కుట్టు వేయను, నేను డైరెక్ట్ హెమ్మింగ్ చేపించేస్తాను. ఇలా బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ పీసులు తీసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పీస్లకి డాట్స్ వేసుకుందాం. మెయిన్ డాట్ వచ్చేసి ఫస్ట్ ఆల్రెడీ వెడల్పు దగ్గర మార్కింగ్ చేసేసినాం మనం. ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఘాటు పెట్టుకునే దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ రెండింటికి మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకొని ఈ మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి ఈ డాట్ పొడవు కోసం 2.5 ఇంచులు తీసుకోండి సరిపోతుంది. ఈ కప్పు షేప్ ఇంకొంచెం సూదిలాగా కావాలంటే ఒక 1/2 ఇంచు పైకి తీసుకోండి, లేదు అంటే 2.5 ఇంచులు కరెక్ట్గా సరిపోతుంది. మధ్యలో మార్కింగ్ చేసుకుంటాం. పొడవు ఏదైతే తీసుకున్నామో 2.5 అక్కడ నుంచి డాట్ వెడల్పు వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఉక్సుల పట్టి డాట్ వేస్తాం. మెయిన్ డాట్ పొడవు ఎంతైతే తీసినామో ఇది కూడా ఉక్సుల పట్టి డాట్ పొడవు కూడా సేమ్ 2.5 ఇంచులు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత స్ట్రేట్గా మార్కింగ్ అనేది చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి జస్ట్ 1/2 ఇంచు వచ్చేలాగా తీసుకోండి, రెండు వైపులా సరిపోతుంది. దీనికోసం సపరేట్ మెజర్మెంట్ ఏం అవసరం ఉండదు. అదేవిధంగా చంక వైపున డాటు, ఈ డాట్ పొడవులు ఎక్కడి వరకు వచ్చినాయో చూసుకొని త్రిభుజాకారంలో వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ఘాటు పెట్టుకున్నాం కదా పై వైపున డాట్ కోసం, ఇక్కడ నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇది కూడా అంతే, జస్ట్ ఇట్లా 1/2 ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర నుంచి ఇదిగోండి ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. మన కరెక్ట్గా డాట్ కోసం వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా డాట్ మార్కింగ్ చేసిన తర్వాత దీనిపైన ప్రింట్ వేసుకోవాలి. దీనికోసం ఈ పీస్ని కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా కింద వైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్గా మనకు సాగదీయకుండా రెండు ఒకదానిపైన పెట్టినప్పుడు సమానంగా ఉంటాయి. సాగదీస్తే మాత్రం కొంచెం హెచ్చు తగ్గులు వస్తాయి, అదొకసారి చూసుకోండి. మెయిన్ డాట్, హుక్స్ల పట్టి డాట్, చంక వైపున డాట్, మూడుపైన ఒకసారి ట్యాప్ చేసుకుంటే లైట్గా అచ్చులు పడతాయి. మొత్తం డ్రా చేసుకోవాల్సిన పని లేదు, జస్ట్ ఈ డాట్ పొడవులు ఎంత ఉన్నాయి, తర్వాత మధ్యలో మార్కింగ్ ఇలా మార్కింగ్ చేసేసుకొని దీని ప్రకారంగా డాట్ వేసుకోవచ్చు. లేదు అంటే మీకు కావాలంటే ఈ అచ్చుల పైన మళ్ళీ ఒకసారి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఒక పీస్ని పక్కన పెట్టేసుకొని ఇంకొక పీస్కి డాట్స్ వేసుకుందాం. అయితే డాట్ వేసుకునేటప్పుడు ఇది క్లాత్ వచ్చేసి స్టిఫ్గా ఉంది కాబట్టి డైరెక్ట్ డాట్ వేస్తున్నా.
ఒకవేళ ఈ క్లాత్ ఒరిజినల్ క్లాత్ పల్చ ఉంటే మధ్యలో కుట్లు వేసుకోండి విడిపోకుండా. ఏందంటే మన కుట్లు వేసేటప్పుడు లైనింగ్ పైన మాత్రమే కుట్టు పడుతుంది, ఒరిజినల్ పైన కుట్లలోకి రాదు. అందుకోసం ఒక కుట్టు వేసుకోండి. ఇది స్టిఫ్గా ఉంది కాబట్టి నేను డైరెక్ట్ కుట్టు వేసేస్తున్నా. ఇది వచ్చేసి మనకు మెయిన్ డాట్. తర్వాత ఉక్సుల పట్టి డాట్ కూడా ఇదిగోండి మధ్యలోకి ఫోల్డింగ్ చేసేసుకొని 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని రబ్ చేసుకోవాలి. ఈ చివరిని కూడా రబ్ చేసుకోవాలి. చంక వైపున డాట్ ఇది కూడా అంతే, మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది లైన్, కరెక్ట్గా 1/2 ఇంచు పాదం ఖర్చు వచ్చేలాగా చూసుకొని ఈ డాట్ పొడవు ఎక్కడ వరకు మార్కింగ్ చేసినాం ఇక్కడ వరకు వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఈ డాట్ ఏదైతే ఉక్సుల పట్టి డాట్ ఉందో ఈ డాట్ ఖర్చుని కిందికి వచ్చేలాగా పెట్టి ఈ విధంగా రబ్ చేసుకోండి. తర్వాత ఈ మెయిన్ డాట్ని సైడ్కి ఈ సైడ్ వైపునకు వచ్చేలాగా పెట్టి ఒకసారి రబ్ చేసుకోవాలి. ఈ చంక వైపున డాట్ కిందికి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా రబ్ చేసుకోవాలి. మన కప్పు సైజ్ వచ్చేసి కరెక్ట్గా సరిపోతుంది. నడుము లూజు 28 ఇంచులు ఉన్న వాళ్ళకి మీడియం సైజు కింద ఈ కప్పు షేప్ అనేది రెడీ అవుతుంది. ఒకవేళ ఇక్కడ కప్పు సైజు పెంచాలి అనుకుంటే ఈ డాట్ వెడల్పు ఏదైతే ఉంటుందో ఈ వెడల్పు దగ్గర ఇంకొక పాయింట్ అంతా ఇదిగోండి ఇక్కడ డ్రా చేస్తాను. జస్ట్ ఒక పాయింట్ అంతా వెడల్పు తీసేసుకొని ఇక్కడ నుంచి కుట్టు వేసేసుకోవచ్చు. కప్పు సైజు పెరుగుతుంది. ఒకవేళ ఇదే సైజులోనే సూదిలాగా ఉబ్బెత్తుగా కావాలి అనుకుంటే ఈ డాట్ పొడవులన్నీ కూడా ఒక 1/2 ఇంచు ముందుకు జరిపేసుకోండి. అప్పుడు సూదిలాగా వచ్చేస్తుంది అనమాట. ఒక పార్ట్ డాట్ వేసినాం కదా, ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా డాట్స్ వేసుకుందాం. ఇదిగోండి 2 పార్ట్స్ కూడా డాట్స్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ పీసులు తీసుకుంటాం. అయితే షేప్ బెల్ట్ పీసులు అటాచ్ చేసుకునే కంటే ముందు మనకి ఇక్కడ 4 ఇంచులు అని చెప్పేసి ఘాటు పెట్టుకున్నాం. ఇక్కడ చిన్నగా ఇదిగోండి మళ్ళీ ఒకసారి పెట్టేసుకోండి, ఏంటంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందన్నమాట. ఇలా ఘాటు పెట్టుకున్నప్పుడు ఈ ఘాటు పెట్టుకున్న పార్ట్ హుక్సుల పట్టి వైపున రావాలి. అది ఏ పీస్ వస్తుందనే చూసుకోండి. ఇప్పుడు ఈ పీస్ రాదు, ఈ పీస్కు హుక్సుల పట్టి డాట్ ఇక్కడ ఉంది, ఇక్కడ రాదు, ఇదిగోండి ఈ పీస్ వస్తుంది. ఇట్లా ఏ పీస్ వస్తుంది అనేది చూసుకోండి. అదేవిధంగా ఎక్స్ట్రా లైనింగ్ పీసులు కూడా తీసుకున్నాం కదా మనం, ఈ లైనింగ్ పీసు దీనికొకటి వచ్చేలాగా పెట్టేసుకోండి. ఒక పార్ట్కి మీకు డాట్స్ వేసి చూపిస్తాను ఎలా వేసుకోవాలి అని చెప్పి. సో ఫస్ట్ ఏం చేస్తామంటే డాట్స్ వేసుకునే కంటే ముందు ఇదిగోండి ఇలా సమానంగా పెట్టేసుకొని ఈ కార్నర్ దగ్గర ఒక 1/2 ఇంచు క్రాస్గా కట్ చేయండి. ఇలా ఎందుకు కట్ చేయాలి అంటే చెప్తాను ఇప్పుడు. ఈ లైనింగ్ పీస్ని ఇలా కిందికి పెట్టి దీన్ని తిరిగేయండి. ఇట్లా ఈ విధంగా తిరిగేసి ఇప్పుడు ఈ పీస్ని వచ్చేసి దీనిపైన పెట్టేసుకోవాలి. ఈ 2 పీసులు కలిపి దీనిపైన పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం కుట్టు అనేది వేసుకుంటాం. కుట్టు వేసుకునేటప్పుడు ఇదిగోండి ఇప్పుడు చూపిస్తాను ఎందుకు ఘాటు ఇక్కడ కట్ చేసినాము అనేది. మనకి ఇక్కడ ఉక్సుల పట్టి పాటు స్ట్రైట్ ఉంది కదా, ఈ కార్నర్ దగ్గర కట్ చేసుకున్న పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఏంటంటే కార్నర్ షేప్ వచ్చిన దగ్గర చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, అందుకోసం ఇట్లా పెట్టేసుకోవాలి. ఈ కింద ఉన్నది కూడా సేమ్ ఇదిగోండి ఇదే పొజిషన్లో వచ్చేలాగా పెట్టేసుకొని ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి కుట్టు వేసుకోవాలి. కరెక్ట్గా మనకు 1/2 ఇంచ్ వస్తుంది. ఇలా రబ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఈ పీసులు 2 కూడా ఇదిగోండి ఇలా సమానంగా పెట్టేసుకోవాలి. 3 కూడా ఒకే సమానంగా పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి. ఎంత దూరం సమానం పెట్టినామో అంత దూరమే కుట్టు వేసుకోండి, మళ్ళీ దూరం వేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ పార్ట్స్ అన్నీ కరువు తిరిగి ఉంటాయి. సో మనకి ఒకేసారి చివరి దాకా కుట్టడానికి రాదు. ఇదిగోండి ఇట్లా ఇక్కడ వరకు కుట్టినాం కదా, మళ్ళీ ఈ పీసు పైకి లేపి ఇక్కడ డాట్ పెట్టినాం కదా, ఈ డాట్ ఖర్చు ఫోల్డింగ్ చేయాలి. ఇదిగోండి ఇట్లా ఫోల్డింగ్ చేయాలి, కుట్లలోకి రాకుండా చూసుకోవాలి. పాదాన్ని ఎత్తాలి. ఇదిగోండి ఇంత దూరం సమానంగా వచ్చింది. ఇలా వచ్చేలాగా పెట్టేసుకొని మళ్ళీ ఇదిగోండి ఇలా ఇక్కడ వరకు కుట్టు వేసుకోవాలి. మళ్ళీ ఇది కూడా అంతే, ఇదిగోండి ఇక్కడ కూడా ఈక్వల్గా ఎంత దూరం వస్తే అంత దూరం పెట్టేసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి చివరి వరకు. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ రబ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని తిరిగేసుకొని దీనిపైన డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఎందుకు డబల్ స్టిచ్ వేస్తామంటే ఇది మొత్తం మనం లోడింగ్తో చేస్తామన్నమాట. సో లోడింగ్తో చేసినప్పుడు కుట్లు అనేది విడిపోకుండా గట్టిగా ఉండాలి, అందుకోసం డబల్ స్టిచ్ అనేది వేసుకుంటాం. ఇది లోడింగ్తో చేస్తున్నాం. మీకు లోడింగ్తో వద్దు అనుకుంటే నార్మల్గా డైరెక్ట్ కుట్టవచ్చు. ఆ ఖర్చు కనిపిస్తుంది, ఖర్చుకు ఓవర్లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇలా కుట్టిన తర్వాత ఈ ఖర్చుకి చిన్న కట్స్ పెట్టుకోండి. రౌండ్ తిరుగుతున్న దగ్గర కొంచెం దగ్గర వచ్చేలాగా పెట్టండి. ఇక్కడ వచ్చి కొంచెం దూరం పెట్టినా పర్లేదు. ఇలా పెట్టిన తర్వాత ఈ పైన పీస్ని పైకి తీసుకొని ఒకసారి గోరుతో ఈ విధంగా రబ్ చేసుకోండి. తర్వాత దీన్ని తిరిగేసి లైనింగ్ పీస్ కూడా పైకి తీసుకోవాలి, ఒకసారి గోరుతో రబ్ చేసుకోవాలి. ఈ విధంగా అణిగినట్టు ఉంటుంది. మీకు కావాలి అంటే పైనుంచి టాప్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. బట్ మనం లోడింగ్తో చేస్తున్నాం కాబట్టి కుట్లు కనిపించకుండా ఉంటేనే బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనకు ఇటువైపున ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే చూసుకొని ఈ పీస్ని కట్ చేసుకోవాలి. మ్యాక్సిమం మనకు ఒక 1/2 ఇంచ్ అంతా 1/4 ఇంచ్ అంతా ఎక్స్ట్రానే వస్తుంది షేప్ బెల్ట్, అట్లా చూసుకొని కట్ చేసుకోండి. తర్వాత ఇటువైపున కూడా ఇదిగోండి ఈ కింద నుంచి క్రాస్ వస్తుంది. ఇది ఈ కింద ఒక 1/4 ఇంచు అంత పట్టుకొని పైకి ఇదిగోండి ఈ విధంగా క్రాస్గా తీసేయాలి ఈ పీస్ని. ఇలా ఏంటంటే మనకి ఈ పీసు స్ట్రైట్గా ఉండాలి, ఈ పీసు స్ట్రైట్గా ఉండాలి. అప్పుడే మనకి బ్లౌజు అనేది ఫ్రంట్ పార్ట్ తేడిబేడి లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది.
ఇప్పుడు ఈ పీస్‌కి ఏ విధంగా అయితే షేప్ బెల్ట్ లోడ్ జాయిన్ చేసినామో, ఇంకొక పీస్‌కి కూడా షేప్ బెల్ట్ జాయింటింగ్ చేసుకుందాం. 2 పీసులకి ఈ కింద లోడింగ్ చేయాలి ఇట్లా. అది బ్యాక్ పార్ట్ పెట్టుకొని చెక్ చేసుకొని లోడింగ్ చేసుకోవాల్సి ఉంటది. ఇంకో పీస్ ప్రిపేర్ చేసినాక చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ నేను 2 పీసెస్ ప్రిపేర్ చేసిన షేప్ బెల్ట్ అయితే జాయింటింగ్ చేసేసిన. ఇప్పుడు లోడింగ్ చేసుకునేటప్పుడు ఈ 2 పీసులు ఒకదాని పైన ఒకటి వచ్చేలా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. కరెక్ట్‌గా ఇదిగోండి ఈ 2 ఇంచుల ఖర్చు ఏదైతే ఉంటుందో, ఈ ఖర్చు వరకి సమానంగా పెట్టేసుకొని, ఈ కింద ఇదిగోండి ఈక్వల్‌గా వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఈ పీస్‌ని. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు దీనిపైన బ్యాక్ పార్ట్ పీస్‌ని తీసుకోవాలి. ఇది కూడా సేమ్ ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని, ఈ పై వైపున 2 ఇంచులు ఏదైతే ఉంటుందో, ఈ 2 ఇంచులు బ్లౌజ్ పీస్ ఈ ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు జాయిన్ చేసుకున్న ఈ పీసులు. ఈ 4 కూడా పై వైపున కార్నర్ షేప్ దగ్గర సమానంగా పట్టాలి. ఏదంటే మనకు ప్లస్ సింబల్ రావాలి అంటే ఈ కార్నర్స్ సమానంగా ఉండాలి. ఇదిగోండి ఇలా 2 ఇంచుల వరకు సమానంగా పెట్టి, ఇప్పుడు ఈ 4 ఎడ్జెస్ బ్యాక్ పార్ట్ 2 పీస్ 2 లేయర్స్, ఫ్రంట్ పార్ట్ 2 లేయర్స్ ఈ 4 సమానంగా వచ్చేలాగా పెట్టి, మనకు ఎక్కడ వరకు ఎక్స్ట్రా ఉంది అనేది చూసుకోవాలి కరెక్ట్‌గా. ఎంత వరకు ఎక్స్ట్రా ఉందో ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. జస్ట్ ఒక 2 ఇంచుల వరకు డ్రా చేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఇలా డ్రా చేసిన తర్వాత ఈ మార్కింగ్ ఏదైతే ఉందో మార్కింగ్ చేసుకునే దగ్గర చిన్న ఘాటు పెట్టేసుకోవాలి. అదే విధంగా ఇటువైపున తిప్పేసుకొని మనకి ఇక్కడ పై నుంచి కరెక్ట్‌గా ఇదిగోండి ఈ విధంగా సమానంగా పెట్టేసుకొని, హుక్స్‌ల పట్టి, కాజా పట్టి లెంత్ మీ కొలత జాకెట్‌లో ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారంగా పెట్టుకోవచ్చు. ఒకవేళ లేదు అంటే కింద నుంచి ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా మనం ఖర్చు ఇస్తాం ఇక్కడ. ఈ ఖర్చు దగ్గర ఘాటు పెట్టుకున్నా సరిపోతుంది. సో ఈ బ్లౌజ్ లెంత్‌కి హుక్స్‌ల పట్టి, కాజా పట్టి లెంత్ ఇంత మీడియం అనేది ఇస్తాము. మీకు కొంచెం పైకి కావాలంటే ఈ ఘాటు కొంచెం పైకి వచ్చేలాగా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఘాట్లు పెట్టిన తర్వాత ఇప్పుడు లోడింగ్ అనేది చేసుకుంటాం. మీకు ఒక పార్ట్ అయితే చేసి చూపిస్తాను లోడింగ్. ఇప్పుడు కింద షేప్ బెల్ట్‌ని లోపలికి నెట్టేసుకొని ఈ పైనుంచి ఈ పీస్‌ని ఈ విధంగా నిదానంగా చుట్టేసేయండి. ఇలా చుట్టి ఈ 2 ఇదిగోండి ఈ విధంగా చివరన పెట్టేసుకొని, ఈ ఘాటు పెట్టుకున్న పార్ట్ 2 ఏవైతే ఉంటాయో ఈ 2 ఘాటు పెట్టుకున్న పీసెస్ ఈక్వల్‌గా రావాలి. ఇదిగోండి ఇలా. ఇలా ఈక్వల్‌గా వచ్చేలాగా పెట్టి ఇక్కడ నుంచి కుట్టు వేయడం స్టార్ట్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకోండి. తర్వాత ఇక్కడి నుంచి స్ట్రెయిట్‌గా పెట్టి కుట్టకుండా కొంచెం ఇలా కర్వ్ తిప్పాలి. ఇలా. ఇలా తిప్పి ఇప్పుడు ఈ చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ రబ్ చేసుకోండి. దీనిపైన మళ్ళీ డబుల్ స్టిచ్ వేసుకోండి. ఎందుకంటే మనకి లోడింగ్ చేస్తాం కాబట్టి ఇది గట్టిగా ఉండాలి. ఇలా. కుట్టిన తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ మొత్తం కూడా బయటికి లాగాలి. లాగడం కోసం ఇటువైపున ఏదైతే ఉంటుందో హుక్స్‌ల పట్టి పార్ట్ ఇటువైపు నుంచి కొంచెం పెద్ద ఉంటది కాబట్టి ఈజీగా వస్తది. మనం ఇక్కడ కార్నర్ షేప్ దగ్గర ఇక్కడ కార్నర్ దగ్గర డబుల్ స్టిచ్ వేస్తాం. సో ఇక్కడ కుట్లు అనేది విడిపోకుండా నీట్‌గా ఉంటాయన్నమాట. ఇలా మొత్తం లాగేసరికి మనకు షేప్ బెల్ట్ మొత్తం కూడా లోడింగ్‌తో వచ్చేస్తది. ఇదిగోండి ఇలా. ఇలా లోడింగ్‌తో వచ్చేస్తది. మనకి పై వైపు నుంచి చూసినప్పుడు ఎంత నీట్‌గా ఉంటుందో ఖర్చులు అవన్నీ కనిపించకుండా, లోపల వైపు నుంచి కూడా ఇదిగోండి ఖర్చులంతా కనిపించకుండా నీట్‌గా ఉంటుందన్నమాట. ఒకవేళ ఖర్చు కనిపించేలాగా కుడితే ఓవర్‌లాక్ చేసుకోవాలి. ఓవర్‌లాక్ మిషన్ మన దగ్గర లేకపోతే ఇలా లోడింగ్‌తో చేసేసుకోవచ్చు. ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా లోడింగ్ చేసుకుందాం. తర్వాత హుక్స్‌ల పట్టి, కాజా పట్టి కూడా వేసేసుకోండి. మీకు తెలుసు కదా హుక్స్‌ల పట్టి, కాజా పట్టి ఎలా వేసుకోవాలి అని చెప్పి. ఆ హుక్స్‌ల పట్టి, కాజా పట్టి కూడా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని షోల్డర్ జాయిన్ చేసుకుందాం. షోల్డర్ జాయిన్ చేసే కంటే ముందు ఇక్కడ హుక్స్‌ల పట్టి, కాజా పట్టి మెజర్‌మెంట్ కరెక్ట్‌గా వచ్చిందా లేదా చూసుకోండి. ఇప్పుడు నాకు కరెక్ట్ వచ్చింది. అయితే ఒకవేళ కొంచెం పైకొస్తే సన్నగా ఆ పీస్ వరకు తీసేసుకోండి. ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసుకోవడం కోసం బ్యాక్ పార్ట్‌ని రివర్స్ వచ్చేలాగా పెట్టి 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా జాయింటింగ్ చేసుకోవాలి. అయితే మనం నార్మల్ కటింగ్ చేసుకుంటేనేమో ఇక్కడ కొంచెం ఉంచుతారు చాలామంది. ఇక్కడ నెక్ దగ్గర లైట్‌గా ఒక 1/2 ఇంచ్ అంతా కిందికి ఉంచుతారు. మనకేందంటే పేపర్ ప్యాటర్న్‌తోని కట్ చేసినాం కాబట్టి, మనం ప్యాటర్న్‌లో ఆల్రెడీ ఇక్కడ వైపున లైట్‌గా వంచేసి ఇస్తాం. సో ఇక్కడ మళ్ళీ మనం వంచాల్సిన పని లేదు. డైరెక్ట్‌గా 1/2 ఇంచ్ ఖర్చుతో షోల్డర్ జాయింటింగ్ అనేది చేసేసుకోవచ్చు. 2 వైపులా షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్ జాయింటింగ్ చేసుకుందాం. అయితే ఇక్కడ నేను పైపింగ్ వేసేస్తానండి. నెక్ పార్ట్‌కి, హ్యాండ్స్‌కి పైపింగ్ వేసేస్తాను. మీరు ఒకవేళ పైపింగ్ వేస్తారా లేదంటే హెమ్మింగ్ పట్టీ వేస్తారా చూసి వేసేసుకోండి. పైపింగ్ గాని, హెమ్మింగ్ పట్టీ గాని మన ఛానెల్‌లో ఉంది ఎలా స్టిచ్ చేసుకోవాలి అని చెప్పి. ఇప్పుడు నేను మొత్తం పైపింగ్ వేసి హ్యాండ్ జాయింటింగ్ చూపిస్తాను. సో మధ్యలో నుంచి పెట్టి ఇటువైపున అదే మధ్యలో నుంచి పెట్టి అటువైపున కుట్టు వేసుకోవాలి. ఒకసారి సరి చూసుకొని డబుల్ స్టిచ్ వేసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ ప్యాటర్న్‌తోని కట్ చేసినాం కాబట్టి 2 చివర్లు మాక్సిమం ఈక్వల్‌గా వస్తాయి. మీరు ఎక్కడ పొరపాటు చేయకుండా స్టిచ్ చేస్తే 2 ఈక్వల్‌గా వస్తాయి. అయితే ఇప్పుడు నేను చివరి నుంచే జాయింటింగ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ కాదు అనుకుంటే మధ్యలో నుంచి జాయింటింగ్ చేసుకోండి. ఈ చివర్లు సమానంగా పెట్టి 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా పెట్టి కుట్టు వేసుకోండి. అయితే ఇక్కడ 1/2 ఇంచ్ అంటే ఒక పాయింట్ అంతా తగ్గించే పెడతాము. ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఇస్తాం. కానీ కుట్టేటప్పుడు మాత్రం ఒక పాయింట్ తగ్గించే పెట్టాలి. ఏ పీసుని లాగొద్దు. ఈక్వల్‌గా వచ్చేలాగా పెట్టండి. అంటే 2 ఎడ్జెస్ సమానంగా వచ్చేలాగా పెట్టి కుట్టేస్తే మీకు చివరి వరకు వచ్చేసరికి ఈక్వల్‌గా వచ్చేస్తాయి. లాగొద్దు. ఏ పీసుని లాగినా కూడా ఎక్కువలు తక్కువలు వస్తాయి. ముడతలు కూడా వస్తది బ్లౌజు.
ఇలా చివరి వరకు కుట్టిన తర్వాత దారం తెంపాల్సిన పని లేదు. దీన్ని ఇట్లా రివర్స్ తీసి ఇక్కడ నుంచి మళ్ళీ ఇదిగోండి ఈ విధంగా రబ్ చేసుకొని డబల్ స్టిచ్ వేసుకోవాలి. అయితే ఇలా డబల్ స్టిచ్ వేసేటప్పుడు మీకు ఎక్కడైనా ఖర్చు మిస్ అయినట్టు అనిపించింది అనుకోండి, అక్కడ సరి చేసుకోండి. 1/2 ఇంచ్ ఖర్చు అంటే మీరు ఎంత ఖర్చు పెట్టి స్టార్ట్ చేసిర్రో అదే ఖర్చు వచ్చిందా లేదా చూసుకోండి. ఎక్కడైనా తగ్గితే మళ్ళీ సరి చేయండి. ఆ ఖర్చు ప్లేస్ అట్నే వదిలేస్తే అక్కడ బుడగలాగా మిగిలిపోతుంది క్లాత్. ఇలా ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనకి ఇదిగోండి హ్యాండ్ పీస్ని పైకి తీసేసుకొని ఇక్కడ ఖర్చు ఏదైతే ఉందో హ్యాండ్ ఖర్చు ఇది హ్యాండ్ వైపునకు ఉండాలి. ఇదిగోండి ఈ విధంగా హ్యాండ్ వైపునకు వచ్చేలాగా పెట్టి మొత్తం కూడా రబ్ చేసుకోండి చివరి వరకు. అంటే ఏంటంటే మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఆ ఖర్చు అంతా కూడా పైకి ఉంటుంది, పైకి వచ్చేలాగా పెట్టి కుట్టాలన్నమాట. వేసుకునేటప్పుడు కంఫర్ట్గా ఉంటుంది అనమాట. అది అట్లా ఉండాలంటే ఒకసారి గోడుతో రబ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఐరన్ కూడా చేసేసుకోవచ్చు. బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను చేస్తాను ఐరన్. ఇప్పుడు మనకి ఒక హ్యాండ్ జాయింటింగ్ చేసిన ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా జాయింటింగ్ చేసుకోండి. ఇక్కడ సైడ్ జాయింట్ కూడా ఎట్లా చేసుకోవాలనేది నేను చూపిస్తాను. సో ఇక్కడ కరెక్ట్గా ఇదిగోండి ఈ చివర్లు సమానంగా పెట్టేసుకొని మనకు ఖర్చు ఎంత పెడతామంటే ప్యాటర్న్లో 2 ఇంచుల ఖర్చు పెడతాం. సో మీరు ఎగ్జాక్ట్గా 2 ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకొని కుట్టు వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఒక పాయింట్ అంతా తగ్గించే పెట్టండి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచుల ఖర్చు ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ కాకుండా ఒక పాయింట్ అంతా వెనక్కే పెట్టేసుకొని కుట్టు అనేది వేసేసుకోండి. రబ్ చేసుకోండి. ఇక్కడ రబ్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఇక్కడ చంక జాయింట్ ఉంటుంది. అయితే ఈ చంక రౌండ్ ఎంత ఉంది అనేది ఫస్ట్ మీరు కొలత జాకెట్లో చెక్ చేసుకోండి. ఏంటంటే కొలత జాకెట్ కానీ లేదంటే మీ కొలత ప్రకారంగా బాడీ మెజర్మెంట్ ప్రకారంగా చంక రౌండ్ ఎంత ఉంది చూసుకొని దాని ప్రకారం ఇక్కడ మెజర్మెంట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు సపోజ్ మనం ప్యాటర్న్ ప్రకారంగా అయితే 2 ఇంచులు ఇస్తాం. ఇక్కడ వరకు మనం సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి. అయితే చంక రౌండ్ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. నడుములో 28 ఇంచులు ఉన్నా కూడా చంక రౌండ్ చెస్ట్ లూజ్ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటాయి. ఇప్పుడు దీనికి చెస్ట్ కోసం ఎంత ఇస్తున్నాం, మనం 32 ఇస్తున్నాం. అయితే ఒకవేళ 32.5 33 ఉందనుకోండి చెస్ట్, ఏదైతే సైడ్ జాయింట్ ఇక్కడ వరకు వస్తుందో ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అంత ఇట్లా పక్కకు జరిపేసుకొని ఇక్కడ కుట్టు వేస్తే ఇక్కడ చెస్ట్ లూజ్ కరెక్ట్గా సరిపోతుంది, చంక రౌండ్ కూడా కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మీ చంక రౌండ్ ఎంత ఉందో ఒక్కసారి చెక్ చేసుకోండి. మనం డీప్ నెక్ బ్లౌజ్ ఇస్తున్నాం కాబట్టి డీప్ నెక్ బ్లౌజ్ ఉన్న వాళ్ళకి చంక దగ్గర చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చెస్ట్ కూడా సెట్ అయిపోతుంది ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ ప్యాటర్న్తో. అదేవిధంగా హ్యాండ్ లూజ్ కూడా ఎక్కడ వరకు ఉందో చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది చేసుకుందాం. అయితే సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ ఆల్రెడీ ప్లస్ సింబల్ వచ్చేలాగా మీకు చెప్పిన ఎక్కడ ప్లస్ సింబల్ బాడీ పార్ట్లో హ్యాండ్ పీస్లో ఎలా సరి చేసుకోవాలి అని చెప్పి. సో మీరు ఒకసారి చూడండి మన ఛానల్లో ప్లస్ సింబల్ వచ్చేలాగా ఎలా రెడీ చేసుకోవాలి అని చెప్పి. ఇప్పుడు కరెక్ట్గా ఎక్కడ వరకు అయితే మార్కింగ్ వస్తుందో ఇక్కడ వరకు పెట్టేసుకొని ఫస్ట్ ఒక కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ వరకు వేసేసినాం. తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని ఇక్కడ వరకు సేమ్ ఈ చివరన రబ్ చేసుకోండి. ఇలా కుట్టిన తర్వాత దీని పక్కన ఒక 1/2 ఇంచ్ అంత గ్యాప్ వచ్చేలాగా ఒక 2 లేదంటే 3 కుట్లు వేసుకోండి. అదేవిధంగా ఖర్చు 2 ఇంచులు ఉంది కదా, 2 ఇంచులు ఉంచకండి, ఒక 1/2 ఇంచ్ అంతా కట్ చేయాలి. ఎందుకంటే మనం 2 ఇంచుల ఖర్చు అట్లనే ఉంచేసుకుంటే చంక దగ్గర ముడతలు వస్తాయి. ఈ ఖర్చు ఎక్కువ ఉండడం వల్ల కూడా ముడతలు వస్తాయి. ఒక 1/2 ఇంచ్ అంత ఖర్చు వదిలేయండి, కట్ చేయండి. దీనికి వెళ్ళి 1.5 ఇంచ్ మాత్రమే ఖర్చు వచ్చేలాగా చూసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసి ఓవర్లాక్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ ఓవర్లాక్ చేసేటప్పుడే 1/2 ఇంచ్ ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. దాంట్లో 2 వైపులో కూడా సేమ్ ఇదే విధంగా హ్యాండ్ జాయింట్ సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఓవర్లాక్ అనేది చేస్తాను. ఇప్పుడు బ్లౌజ్ మొత్తం రెడీ అయిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి ఈ విధంగా 2 వైపులో కూడా సైడ్ జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి నడుము లూజ్ అనేది చెక్ చేసుకోవాలి. సో ఇదిగోండి ఈ చివరి నుంచి కరెక్ట్గా పెట్టేసుకొని టేపు బ్లౌజ్ 2 కూడా స్టిఫ్గా వచ్చేలాగా పట్టేసుకోవాలి, ఏది కూడా లాగొద్దు. ఇదిగోండి ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి 28.5 వచ్చింది. అంటే 28 ఇంచులు బ్లౌజు ఈ ప్యాటర్న్ వచ్చి నడుము లూజ్ 28. అంటే ఇది మనము ఏం చేసినాం, ఈ ఖర్చు దగ్గర కొంచెం ఒక పాయింట్ అంతా తగ్గించినాం కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. ఇక్కడ లైట్ వేసేస్తే 28 ఇంచులు రెడీ అవుతుంది అనమాట. అయితే మనకి ఇక్కడ ఇప్పుడు ప్యాటర్న్ నడుము లూజ్ వచ్చేసి 28 ఇంచులు. ఒకవేళ 27 ఇంచులు ఉందనుకోండి మీ నడుము లూజు, అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఏదైతే కుట్టు వేసినామో ఈ సైడ్ కుట్టు దగ్గర ఇంకొక 1/2 ఇంచు కుట్టు వేయాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు కుట్టు వేస్తే 2 వైపులా కలిపి 1/2 ఇంచ్ అవుతుంది. అదేవిధంగా ఇటువైపున కూడా ఒక 1/2 ఇంచుతో ఇంకో కుట్టు వేస్తే 1/2 ఇంచ్ అవుతుంది. సో 2 వైపులా 1/2 ఇంచు 1 ఇంచ్ అవుతుంది. సో 28 ఇంచులు ఉన్న దగ్గర 27 ఇంచులు అయితే రెడీ అవుతుంది అనమాట. అదేవిధంగా ఒక 6 ఇంచ్ కానీ లేదంటే ఒక 1 ఇంచ్ అట్లా డిఫరెంట్ వస్తే సైడ్ జాయింట్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అయితే నడుము దగ్గర ఏ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేస్తున్నామో ఈ చంక రౌండ్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నడుము తక్కువ ఉన్నప్పుడు చంక రౌండ్ కూడా తక్కువ ఉంటుంది,
నడుము కొంచెం ఎక్కువ ఉందనుకోండి, చంక రౌండ్ కూడా కొంచెం ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటది కాబట్టి, వాళ్ళ నడుము లూజ్ ఎంత ఉందో, వాళ్ళ చంక రౌండ్ ఎంతుందో, అదే విధంగా వాళ్ళ హ్యాండ్ లూజ్ ఎంతుందో, ఈ 3 మెజర్‌మెంట్స్ ఒకసారి చెక్ చేసుకొని, కరెక్ట్‌గా సైడ్ జాయింట్‌లో అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే, 28 నడుము లూజ్ ఉన్న ఈ ప్యాటర్న్‌ని 27, 27.5, 28, 28.5 వచ్చేలాగా ఈ బ్లౌజ్ రెడీ చేసుకోవచ్చనమాట. ఓకేనా? అదే విధంగా ఇప్పుడు ఈ బ్లౌజ్ కూడా భుజాలు జారిపోతదేమో అనే ప్రాబ్లమ్ కూడా ఉండదండి. ఎందుకంటే నడుము లూజ్ 28 ఇంచులు ఉన్న వాళ్ళకి నెక్ షోల్డర్ బెల్ట్ అనేది భుజాలు జారకుండా పర్ఫెక్ట్‌గా ఎంత పెట్టాలి అనేది ప్యాటర్న్‌లో ఆల్రెడీ రెడీ చేసి ఇస్తాం. మీరు చేసే ఆ చిన్న చిన్న మిస్టేక్స్ అన్నీ కవర్ చేసుకుంటూ ఇస్తాం కాబట్టి, మీరు యాజ్ ఇట్ ఈస్‌గా ఎక్కడ నెక్కులు అవన్నీ కూడా సాగదీయకుండా పర్ఫెక్ట్‌గా స్టిచ్ చేసుకుంటే, ఈ బ్లౌజ్ భుజాలు అస్సలు జారకుండా పర్ఫెక్ట్‌గా రెడీ అవుతుంది. ఒకవేళ మీకు ఏదైనా మీరు చేసిన మిస్టేక్స్ నెక్ డీప్ దగ్గర సాగదీయడమో, ఫ్రంట్ నెక్ డీప్ దగ్గర సాగదీయడం వల్ల గానీ భుజం జారిపోతే, వెనకాల డోరీస్ అనేది వేసుకోవచ్చు. అదే విధంగా ఇప్పుడు ఈ బ్లౌజ్ వెనకాల డీప్ 9.5 ఇంచులు ఇచ్చినాం కదా! మీరు 10 ఇంచులు, 10.5 ఇంచులు పెట్టాలనుకుంటే కూడా పెట్టుకోవచ్చు. 1 ఇంచ్ డీప్ పెంచొచ్చు. ఒకవేళ తగ్గించాలంటే ఒక హాఫ్ ఇంచ్ వరకు మీరు తగ్గించుకోవచ్చు. అదే విధంగా ఫ్రంట్ నెక్ డీప్ కూడా అంతే. మనం 6.5 ఇంచులు ఇచ్చినాం. ఒక పావు ఇంచు పైకి కిందకి అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోవచ్చనమాట. అంతకంటే ఎక్కువ తక్కువ చేసుకున్నారు అంటే ఇక్కడ భుజాల దగ్గర గానీ, చెస్ట్ దగ్గర గానీ పట్టేసినట్టు ఉంటది. ఒక్క పావించు మాత్రమే చిన్న అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఓకేనా? అయితే ఇక్కడ మనకి 28 నడుము లూజ్ ఉన్న ఈ ప్యాటర్న్‌తో చాలా ఈజీగా క్రాస్ కటింగ్ బ్లౌజ్‌ని ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలి అనేది చూసిర్రా ఫ్రెండ్స్? అయితే మీకు ఒకవేళ ఈ ప్యాటర్న్ గనుక కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. ఈ ప్యాటర్న్స్ వచ్చేసి ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ మాత్రమే ఆర్డర్స్ అనేది తీసుకుంటాము. మీరు మెసేజ్ చేసేటప్పుడు ప్యాటర్న్ ఉన్నాయా లేదా, ఆర్డర్స్ తీసుకుంటున్నారా లేదా అనేది కనుక్కొని మీరు ప్యాటర్న్స్ అనేది ఆర్డర్ పెట్టేసుకోండి. ఓకేనా? అయితే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. అదే విధంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు రెగ్యులర్‌గా రావాలి అంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్‌ని ఆల్ సింబల్‌లో పెట్టుకుంటే వీడియో అప్‌లోడ్ చేయంగానే నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూసుకోవచ్చు. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.